2025లో మనం మాట్లాడుతున్న ఈ సమయానికి బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కుంటున్నాము అంటే, ఇది బీసీల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నేతల్లో లేదా? ఎస్. ఇది ప్రశ్న లెక్క లేదు, ఆవేదన లెక్క ఉంది. మీరు చెప్పినటువంటి మాట ఇది సమంజసం కూడా. ఇంకెన్నాళ్ళు 8 దశాబ్దాలు గడిచింది. బీసీలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక తెలంగాణలో మాత్రమే కాలేకపోయిండు. ఇక్కడ బీసీ పిల్లలు చదువుకునేటువంటి సంక్షేమ హాస్టళ్ళు, వాళ్ళ చదువు, వాళ్ళ జీవనము, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నిటిని చూసినప్పుడు ఇంకెన్నాళ్ళు రాబోయే అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు ఈ ఆవరట. ఇవాళ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీసీ వాయిస్ను హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్, మా వాటా, మా అధికారం, మా ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో ఎప్పుడైతే బీసీ ప్రజలకు శత్రువెవడో చూపెట్టగలిగినామో, అప్పటి నుంచి కాంగ్రెస్ది బీసీ పార్టీ, బీఆర్ఎస్ది బీసీ పార్టీ, బీజేపీది బీసీ పార్టీ, ఆఖరికి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ వాటా తేల్చేయాల్సిందే అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. రాజకీయాల్లో కూడా అదే చర్చ. దాని చుట్టే 42% ఎత్తున్నటువంటి బతుకమ్మ చుట్టూ పార్టీలన్నీ బతుకమ్మ ఆడుతున్నాయి ఇవాళ. ఈ వాతావరణాన్ని మేము కల్పించగలిగినాం తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు కనీసం సింగిల్ కాలం వార్తకు కూడా నోడ్చుకున్నటువంటి బీసీ ఉద్యమం ఇవాళ ప్రధాన వార్తలుగా, పత్రికల్లో ప్రధాన వార్తలుగా, ఛానళ్ళలోకి తీసుకురాగలిగినాం. అంటే మేము లక్ష్యానికి దగ్గరవుతున్నటువంటి సందర్భం, ఈ సిమ్టమ్స్ మాకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటున్న బేతాల ప్రశ్న కాదు. మరొక 3 సంవత్సరాల్లో మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోబోతా ఉన్నాం. దానికోసం కావలసినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతా ఉన్నాం.